నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. నేను మీ మాధు. ఈ రోజు మనం ఒక ఆసక్తికరమైన రాజకీయంగా చర్చనీయాంశమైన ఒక విషయం గురించి అయితే చర్చించుకుందాం. అదే ఏంటో కాదు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇక ఆయన తనయుడు నారా లోకేష్ సింగపూర్ పర్యటన గురించి. అయితే ఈ పర్యటన వెనుక ఉన్న అసలు కారణాలేంటి? ఇది కేవలం పెట్టుబడుల కోసమేనా, లేక మరేదైనా వ్యూహం ఉందా? గత పర్యటనల అనుభవాలు ఎలా ఉన్నాయి? ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాలు మనం తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు చాలా జాగ్రత్తగా చూడండి. అయితే ఈ నెల 26వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 6 రోజుల పాటు సింగపూర్ లో పర్యటించనున్నారు అన్న వార్తలైతే చక్కర్లు కొడుతున్నాయి. ఇది కేవలం ఒక సాధారణ విదేశీ పర్యటన మాత్రమే కాదని, ఒక ఉన్నత స్థాయి దౌత్య పర్యటన అని కూడా చెప్పాల్సిందే. ఆయనతో పాటు రాష్ట్ర మంత్రులు నారా లోకేష్ మరియు టీజీ భరత్ కూడా ఈ పర్యటనలో పాల్గొనబోతున్నట్టు తెలుస్తోంది. సుమారు 30 మందితో కూడిన ఉన్నత స్థాయి బృందం సీఎం వెంట ఉండనున్నట్టు తెలుస్తోంది. ఈ పర్యటనలో ముఖ్యమంత్రి ప్రధానంగా 2 కీలక అంశాలపై దృష్టి పెట్టనున్నారు. ఒకటి, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించిన పెట్టుబడుల గురించి. రెండవది, రాష్ట్రంలో ఇతర రంగాలలో పెట్టుబడులను ఆకర్షించడం గురించి. ఇంకా సింగపూర్ అంటేనే అంతర్జాతీయ ఆర్థిక కేంద్రం కాబట్టి అక్కడి ప్రముఖ వ్యాపారవేత్తలు, ప్రభుత్వ ప్రతినిధులు మరియు అధికారులతో చంద్రబాబు నాయుడు భేటీ అవుతారు అని తెలుస్తోంది. వారిని ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆహ్వానించనున్నారు. అయితే ఈ పర్యటన కోసం రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేసింది. ప్రతి అడుగును చాలా వ్యూహాత్మకంగా ప్లాన్ చేసినట్టు కూడా తెలుస్తోంది. ఇక ఏదేమైనా సరే, ఈ పర్యటనపై ఇప్పటికే అనేక విమర్శలు కూడా మొదలయ్యాయి. గతంలో అంటే సరిగ్గా 3 నెలల క్రితం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దావోస్ లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకైతే హాజరవడం జరిగింది. ఆ పర్యటన తర్వాత దావోస్ నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ కు రాబోతున్నాయని, అనేక ఎంఓయూలు కుదిరాయని కూడా ప్రభుత్వం ప్రకటించింది. కానీ వాస్తవ పరిస్థితి ఏంటి? ప్రత్యర్థులు చేస్తున్న ఆరోపణల ప్రకారం దావోస్ లో ఒప్పందాలు కుదుర్చుకున్న ఒక్క కంపెనీ కూడా ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ కు రాలేదు. ఇక భూ కేటాయింపులు లేవు, పరిశ్రమల స్థాపన లేదు. మరి ఇప్పుడు మళ్ళీ పెట్టుబడుల పేరుతో సింగపూర్ కు వెళ్లడం ఎంతవరకు సమంజసం అంటారు? మరి ఇక ఈ పర్యటనకు అయ్యే ఖర్చులపై విపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయని చెప్పొచ్చు. ఇక సింగపూర్ పర్యటనకు సుమారు 40 నుంచి 50 కోట్ల రూపాయల వరకు ప్రజాధనం ఖర్చు అవుతుందని ఆరోపిస్తున్నారు. పన్ను చెల్లింపులదారుల డబ్బును వృధా చేస్తున్నారని, కేవలం పబ్లిసిటీ కోసమే ఇన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారని విపక్ష నేతలు నిప్పులు చెరుగుతున్నారు. మరి ఈ ఆరోపణలపై ప్రభుత్వం ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటన అయితే చేయలేదు. కానీ సోషల్ మీడియాలో, ఇతర సామాజిక మాధ్యమాల్లో అయితే ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్రజలు కూడా ఈ ఖర్చుల పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఈ విమర్శలకు ఎలా సమాధానం చెబుతుందో మనం కూడా వెయిట్ చేసి చూడాల్సిందే. అయితే సింగపూర్ పర్యటన వెనుకున్న అసలు విషయం ఏంటంటే, పెట్టుబడులకు ఆకర్షించడంతో పాటు సింగపూర్ పర్యటన వెనుక మరొక కీలకమైన వ్యూహాత్మకమైన ఒక లక్ష్యం కూడా ఉందని రాజకీయ విశ్లేషకులు అయితే అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తరచుగా చెబుతున్న విషయం ఏంటంటే, అమరావతి రాజధాని నిర్మాణానికి వచ్చే పెట్టుబడులను వైఎస్ఆర్సీపీ అడ్డుకుంటుందని, ఇక రాజధానికి నిధులు రాకుండా అడ్డుకునేందుకు వైఎస్ఆర్సీపీ తన వంతు ప్రయత్నాలు చేస్తుందని కూడా ఆరోపిస్తున్నారు. ఇక అమరావతికి సంబంధించిన పెట్టుబడుల్లో సింహభాగం సింగపూర్ నుంచి రావాల్సి ఉంది. అయితే వైఎస్ఆర్సీపీ చేస్తున్న ప్రచారంతో పెట్టుబడిదారులు వెనకడుగు వేస్తున్నారని ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ ఏ కారణాలతో అమరావతిపై వ్యతిరేక ప్రచారం చేస్తుందో వాటిని తిప్పికొట్టేందుకు, పెట్టుబడులదారులకు నిజమైన పరిస్థితిని వివరించేందుకు చంద్రబాబు నాయుడే స్వయంగా రంగంలోకి దిగరని ఒక వాదన కూడా వినిపిస్తుంది. ఇక రాజధాని ప్రాజెక్టు ఎంత పారదర్శకంగా, నిబద్ధతతో ముందుకు వెళ్తుందో వివరించి పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని పెంపొందించడమే ఈ పర్యటనలోని ముఖ్య ఉద్దేశమని తెలుస్తుంది. ఇది కేవలం ఆర్థిక పర్యటన మాత్రమే కాకుండా ఒక రాజకీయ దౌత్యంగా కూడా బయట వారు అంటున్నారు. ఇక సింగపూర్ పర్యటనకు ఉన్న మరో ముఖ్య ఉద్దేశం P4 పథకం. దీని పూర్తి పేరు ప్రవాసాంధ్రులతో భాగస్వామ్యం. ఈ పథకం కింద సింగపూర్ లో స్థిరపడిన ప్రవాసాంధ్రులను తిరిగి ఆంధ్రప్రదేశ్ తో అనుసంధానం చేయాలని ప్రభుత్వం కోరుకుంటుంది. వారిని రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు చేయడమే దీని లక్ష్యంగా కూడా తెలుస్తుంది. అయితే ఈ పథకంలో భాగంగా ప్రవాసాంధ్రులను ఆంధ్రప్రదేశ్ కు రప్పించి వారికి కొన్ని గ్రామాలు లేదా కుటుంబాలను దత్తతకు ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. దీని ద్వారా గ్రామీణాభివృద్ధికి, పేదల సంక్షేమానికి ప్రవాసాంధ్రుల మద్దతును పెంపొందించాలని ప్రభుత్వం చూస్తుందట. అయితే ఈ పర్యటనలో P4 పథకంపై ఒక ప్రత్యేక కార్యాచరణను కూడా రూపొందించి ప్రవాసాంధ్రులతో చర్చలు జరపాలని కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అధినేత భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఏదేమైనా సరే, ఈ 3 విషయాలపై సింగపూర్ పర్యటన మీద నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ అయితే వెళ్లడం జరుగుతుంది. ఇది కేవలం పెట్టుబడుల పర్యటన మాత్రమే కాదని, రాజధాని అమరావతిపై జరుగుతున్న ప్రచారాన్ని తిప్పికొట్టే ఒక వ్యూహాత్మక పర్యటన అని, మరియు
ప్రవాసాంధ్రుల రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు చేసే ఒక ప్రయత్నం అని. అయితే ఈ పర్యటన ఎంతవరకు విజయవంతం అవుతుందో, గతంలో మాదిరిగానే నిరాశకు గురవుతుందా, లేకపోతే నిజంగానే భారీ పెట్టుబడులతో ఇక చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ కు మంచి జరుగుతుందా, లేకపోతే ఇంతకు ముందు దావోస్ పర్యటన లాగే కేవలం మాటలకే పరిమితం అవుతుందా అనేది ఇక కాలమే నిర్ణయించాల్సి ఉంటుంది. ఏదేమైనా సరే ఈ పర్యటనకు సంబంధించిన వార్తలైతే ఇప్పుడు చక్కర్లు కొడుతున్నాయి. కేవలం ఇది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం మాత్రమే జరుగుతున్న పర్యటన అని కూడా కొంతమంది అంటున్నారు. మరియు వైసీపీ నేతలైతే దీని వెనక ఏదో ఉంది, ఇంకా ఏ ఆంతర్యం లేనిది, చంద్రబాబు నాయుడుకి లాభం లేనిది సింగపూర్ కు ఎందుకు వెళ్తారని కొన్ని ప్రచారాలు కూడా జరుగుతున్నాయి. మరి మీరేమంటారు? చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనపై మీ అభిప్రాయం ఏంటి? ఇది నిజంగానే అవసరం అంటారా? నిజంగానే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసమే నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ కు వెళ్తున్నారంటారా, లేకపోతే సమయం ప్రజాధనం వృధా చేయడానికి వెళ్తున్నారంటారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.